హాయ్ అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ 78th ఇండిపెండెన్స్ డే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధ్విక బ్లాగ్స్. ఓకే అండి, కొత్త వాళ్ళు కనుక చూస్తే మన ఛానల్ని మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి కదా, అవి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే. అండ్ మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోని అయితే చివరి దాకా చూడండి. ఇప్పుడైతే నేను పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే పప్పు అయితే పెట్టేసాను కుక్కర్లో. పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. ఇక్కడ పల్లీలు అయితే వేపేసాను. ఇక్కడ టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే వేగుతూ ఉన్నాయి. అవి వేగిన తర్వాత ఇక రోట్లో అయితే నూరేసుకోవడమే. ఇదిగోండి, ఇక్కడైతే టమాటాలు అయితే వేగుతూ ఉన్నాయి. ఇక్కడ నన్ను చాలామంది కమెంట్ బాక్స్లో క్వశ్చన్స్ అయితే వేస్తున్నారండి. నేనైతే ఆ క్వశ్చన్స్ అన్నిటికీ వాళ్ళని ఆన్సర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఒక వీడియో అయితే చేస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి. నేనైతే వాటన్నిటికీ ఒక వీడియో చేసి ఆ వీడియో మీకైతే షేర్ చేస్తాను. ఓకేనా? ఇక టమాటాలు అయితే వేగిపోయినాయి. ఇక రోట్లో నూరేసుకోవడమే. ఇంకా రోలు అయితే బాగా కడిగేస్తున్నాను. ఇక్కడ పల్లీలు చిన్నులపై కలిపేసుకుంటున్నాను. ఇవైతే నూరేసుకోండి. ఇప్పుడు ఇక్కడ పల్లీలు అయితే నూరుకుంటున్నాను. మిక్సీలో వేసేదానికన్నా రోట్లో నూరుకుంటేనే అదొక టేస్ట్. మిక్సీలో వేస్తే అంత టేస్ట్గా ఉండదు. నా ఒపీనియన్ అది అన్నమాట. మళ్ళీ మీరు బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దు. నా ఒపీనియన్ చెప్పాను మీకు. ఇక్కడ పల్లీలు అయితే మెత్తగా నూరేసాను. ఇక పచ్చిమిరకాయలు అయితే వేస్తున్నాను. పచ్చిమిరకాయలు చింతపండు ఇందాక చూసారు కదా, చిన్నులపాయి పచ్చిమిరకాయ చింతపండు అయితే వేసేసుకుంటున్నాను. అవి వేసేసుకొని మెత్తగా నూరేసుకోవాలి. పల్లీలు నూరుకున్నాం కదా, దాంట్లో పచ్చిమిరకాయలు చింతపండు అయితే వేసాను. నూరుతున్నాను. మిక్సీలో వేసేదానికన్నా రోట్లో నూరుకుంటేనే బాగుండిద్ది. పచ్చిమిరకాయలు కూడా మెదిగిపోయినాయి. ఇక టమాటాలు అయితే వేసేసుకుంటాను. టమాటాలు అయితే వేసేసుకున్నాం, నూరేసుకుందాం. ఎండ మామూలుగా లేదు అసలుకి. పప్పు కూడా ఉడికింది. ఇక విజిల్ అంతా పోయిందిలేండి. వేసుకోవడమే. ముద్దపప్పు ఇది. ఇంక దీంట్లో ఏమి ఇలా సాల్ట్ పసుపు ఉప్పు అయితే ఎనిపేసుకున్నాను. అయిపోయింది. ఇక గిన్నెలో మార్చేసుకుంటా. చూసారుగా మా ఇంట్లో స్పెషల్ పప్పు, పల్లీల పచ్చడి, వేడి వేడి అన్నం, నెయ్యి అయితే సూపర్ ఉండిద్ది అనమాట. చూస్తుంటే నేను ఊరిపోతుంది. పాలు అయితే కాగినాయి. అయాంష్కి సాధ్వికి అయితే ఇవ్వాలి. ఏం చోట ఏం కావాలి? ఇట్లా మేగడ వస్తే అస్సలు సాధ్వి కానీ అయాంష్ కానీ ఇద్దరు తాగరు, ఊసేస్తారు. ఆ మేగడ అడ్డుపడే ఏమో కానీ మేగడ తాగితే చాలా మంచిది, కానీ పిల్లలు అయితే తాగరండి అస్సలకి. చోట పద, తీసుకొస్తున్నా పద. కాలుతున్నాయి, బాయి కాలుతున్నాయి, పదమా. చోట తాగుతున్నా బాయి, తాగు తాగు. హాయ్ చెప్పమా చోటమ్మా. చోట ఇటు. యాండ్స్కి బాగా ఆకలేసినట్టుంది. అసలు తల కూడా తిప్పకుండా తాగేస్తున్నాడు. చోట ఇటు. చోటమ్మా నిండుగా కలిపితేనే పచ్చడి బాగుండిద్ది. ఎలా ఉంది? సూపర్ ఉంది. రోట్లో నూరావా? అవును, భలే ఉంది. మంచి టేస్ట్ వచ్చింది. మిక్సీలో వేయలే, రోట్లోనే నూరా. మనం ఎప్పుడు మిక్సీ వేయంగా. ఇక్కడ సాగర్ అయితే డ్యూటీకి కూడా రెడీ అవుతున్నాడు. బాయ్. వెళ్తున్నావా ఆఫీస్కి? ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తావా? వస్తాను.
ఏమైనా సెలబ్రేషన్స్ చేస్తారా ఆఫీస్లో? సెలబ్రేషన్ ఇవాళ ఆగస్ట్ 15గా. ఆగస్ట్ 15 కదా, ఏదో చిన్న చిన్న ఏదో ఉంటుంది. సరే మరి అయితే బాయ్. ఓకే అండి, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్. ఓకే అండి, బాయ్.